రాహుల్ గాంధీ గారు ఈ భారత్ న్యాయ యాత్ర ద్వారా ప్రభుత్వం యొక్క ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలి, ప్రజలను మేల్కొనపాలి, ప్రజలను ఐకమత్యం చేయాలి, ప్రజలందరూ ఒక సంఘటితంగా తయారు చేయాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి, ప్రజలందరూ కూడా మనోధైర్యాన్ని నింపాలి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఈ దేశంలో ప్రజలకు అండగా ఉంటుంది. మరి ఈ రోజు మేము కూడా అంటున్నాం, మా రాహుల్ గాంధీ గారు ఈ రోజు కొన్ని దాదాపు 12 రాష్ట్రాలు ఇప్పుడు ఈ యొక్క యాత్ర అంటే దాదాపు ఒక 75 జిల్లాలు అనేక మంది ప్రజలను కలుస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ బాధలను తెలుసుకుంటూ, వాళ్ళకి ఇబ్బందులను తెలుసుకుంటూ మరి ఈ యొక్క భారత్ న్యాయయాత్ర చేస్తున్న సంఘటన అందరూ కూడా తెలిసిందే. మరి అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంలో నిన్న జరిగిన సంఘటనలో మూర్ఖంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుండాలుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేసుకుని పోయేటప్పుడు కూడా నిన్న ఒక సందర్భంలో మరి వారు పోయే యాత్ర మీద నినాదాలు చేయడము, అడ్డు తగలడము, లేదా దాడి చేసే ప్రయత్నాలు చేయడము, ఆ యాత్ర ఉన్న వెహికల్స్ మీద బీజేపీ గుండాలు అస్సాం రాష్ట్రంలో మరి వెహికల్స్ మీద రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర పోతున్న వెహికల్స్ మీద రాళ్లతో దాడి చేయడము, ఇంత మూర్ఖంగా ఇలాంటి యొక్క సంఘటనలను కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఏదైతే భారత్ న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో మరి ఈ బీజేపీ గుండాలు చేస్తున్న దాన్ని నిరసనగా ఈరోజు యావత్ భారతదేశంలో మరి యాత్రకు మద్దతుగా వాళ్ళ గుండాయిజానికి, బీజేపీ నాయకుల గుండాయిజానికి వ్యతిరేకంగా ఈరోజు భారత్ న్యాయయాత్ర జోడో అడ్డుకునే ప్రయత్నం బీజేపీ గుండాలు చేసేదాన్ని ఖండిస్తూ, ఇలాంటి సంప్రదాయం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ హక్కులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు ప్రజలు చెప్పుకునే అవకాశం. ప్రజల కోసం రాహుల్ గాంధీ గారు అటు పాదయాత్ర చేస్తుంటే, భారత్ న్యాయయాత్ర చేస్తుంటే, ఈ న్యాయయాత్ర ఈ దేశంలో జరగొద్దు అని అస్సాం రాష్ట్రంలో ఇలాంటి బీజేపీ గుండాలు మరి రాహుల్ గాంధీ యాత్ర మీద రాళ్ల దాడితో మరి వెహికల్స్ మీద పడడము, ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మొత్తం కూడా మా ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, పార్టీ సీనియర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో అన్ని జిల్లాలో కూడా మరి నిరసన కార్యక్రమాలు, ఖండన చేస్తూ నిరసన కార్యక్రమాలు, కొవ్వొత్తులతో శాంతియుతంగా వారికి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.